వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. మోంతా తుఫాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, వివిధ చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం పరిస్థితిని చూడవచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి అలలు. ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం బీచ్ వద్ద ఈ పరిస్థితి ఉంది. మనం లైవ్లో ఆ విజువల్స్ చూడవచ్చు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 2 మీటర్ల మేర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీవ్ర తుఫానుగా బలపడిన మోంతా వాతావరణ శాఖ సమాచారం మేరకు గడిచిన కొన్ని గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా సమాచారం ఉంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 280 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇది ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల వేళ ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మోంతా తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ విపత్తును ఎదుర్కొనే దిశగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే సైక్లోన్కు సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా నియమించి అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు సహా ప్రజాప్రతినిధులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే కొండవాలు ప్రాంతాలు, వరదలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఒకవేళ కొండ చర్యలు విరిగిపడినా, లేదంటే రోడ్లు ఏమైనా వర్షం నీరుతో నిండి ఉన్న అటువంటి ప్రాంతాలను క్లియర్ చేసి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సహాయ కార్యక్రమాల పునరుద్ధరణకు ఎప్పటికప్పుడు చర్యలు వేగంగా చేపడుతున్నారు. ఈ పెను తుఫాన్ ధాటికి గురయ్యే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం మోహరించి స్పెషల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా డ్రోన్లు, అవసరమైతే హెలికాప్టర్ సేవలను కూడా వినియోగించేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. అయితే తిత్లీ వంటి విపత్తు, హుదూద్ వంటి మహా విపత్తులను రాష్ట్రం ఎదుర్కొన్న అనుభవంతో అధికార యంత్రాంగం ఎటువంటి ఆపత్కర పరిస్థితులు తలెత్తినా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్లు ఇప్పటికే పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా విశాఖ ప్రజలు కంట్రోల్ రూమ్స్ను సంప్రదించవచ్చునని సూచిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్స్ 08912590 అలాగే 08912590 కాల్ చేయవచ్చునని సూచించారు. అదేవిధంగా జీవీఎంసీకి సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సరే 9666909192 నెంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చునని చెబుతున్నారు. మరొకసారి చెబుతున్నాను, జీవీఎంసీకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ 9666909192 నెంబర్కు వాట్సాప్ ద్వారా మీరు సమాచారం ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో తక్షణ సహాయం మీకు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూడవచ్చు లైవ్లో విజువల్స్ని. విశాఖ బీచ్లో పోలీస్ యంత్రాంగం ఇక్కడ నిమగ్నమై ఉంది. ఎవరిని కూడా ఇటువంటి ప్రాంతాల్లోకి అయితే అనుమతించడం లేదు. పర్యాటకులు ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన అలజడి అనేది సముద్రంలో మనకి కనిపిస్తోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి అలలు. ఎందుకంటే తీరం దాటే క్రమంలో ఈ తుఫాను ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పర్యాటక ప్రాంతాల్లో, విశాఖలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జనరల్గానే పబ్లిక్ వస్తూ ఉంటారు ఈ పర్యాటక ప్రాంతాలని చూసి ఆస్వాదించేందుకు. పర్టికులర్గా తుఫాన్ టైంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే చాలామంది ఈ సమయంలో వచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అగాధాలు జరగకుండా పోలీసులు అయితే పర్యాటకులను ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు బీచ్ ప్రాంతం అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. జనసంద్రం లేకుండా ఇప్పుడు మనం దర్శనమిస్తోంది విశాఖ బీచ్ అనేది. ఇప్పుడు మనం చూడవచ్చు ఈ విజువల్స్ను మనం లైవ్లో చూడవచ్చు.
నిర్మానుష్యంగా విశాఖ బీచ్ అయితే దర్శనమిస్తున్న పరిస్థితి. ఏదేమైనా అధికారులు మాత్రం ఒకటే చెబుతున్నారు, తుఫాను వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చర్యలు చేపట్టామని. అయితే ప్రజలు మాత్రం తమ వంతుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే నేపథ్యంలో మరికొంత ప్రభావం ఉంటుందని, ఎక్కువగా కాకినాడకు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అలజడి అనేది లేదంటే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మిగతా జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉన్నా సరే కాస్త మోస్తారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశాము, అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్టు రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ ఆర్కే బీచ్ నుంచి.